ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లవాడు ఏడుస్తున్నప్పుడు మీరేం చేస్తారు? ఫోనిస్తారు కదా! అది ఒక్క నిమిషం శాంతిపరుస్తుంది. కానీ మీకు తెలుసా? ఆ ఒక్క నిమిషం మీ పిల్లవాడి బ్రెయిన్‌ని పర్మనెంట్‌లీ మార్చేస్తోందని? నేనివాళ మీకు డబ్ల్యూహెచ్ఓ డేటా, సైంటిఫిక్ రీసెర్చ్‌తో చెప్తాను. ఫోన్ అడిక్షన్ మీ పిల్లల్ని ఎంత డ్యామేజ్ చేస్తోందో, మరియు దాన్ని ఆపే సొల్యూషన్ కూడా చెప్తాను. 1970లో పిల్లలు మొదటిసారి స్క్రీన్ చూసే ఏజ్ 4 సంవత్సరాలు. 2024లో కేవలం 4 నెలలు. అంటే పుట్టిన 4 నెలలకే మన పిల్లలు ఫోన్స్ చూస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయంటే, 1 సంవత్సరం లోపు పిల్లలకి జీరో స్క్రీన్ టైం, 2-5 సంవత్సరాల పిల్లలకి రోజుకి మాక్సిమం 1 గంట మాత్రమే, 5 సంవత్సరాలు పైన 2 గంటలు మాత్రమే. కానీ రియాలిటీ ఏమిటంటే, టీన్స్ రోజుకి యావరేజ్ 7 గంటలు 22 నిమిషాలు స్క్రీన్స్ చూస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ రికమెండ్ చేసిన దానికంటే 3 రెట్లు ఎక్కువ. ఫోన్ అడిక్షన్ బ్రెయిన్ కెమిస్ట్రీని ఎలా మారుస్తుందో చూడండి. ఫోన్లో బ్రైట్ కలర్స్, సౌండ్స్, నోటిఫికేషన్స్ ఇవన్నీ బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ చేస్తాయి. సేమ్ డోపమైన్ డ్రగ్స్ వల్ల కూడా రిలీజ్ అవుతుంది. పిల్లవాడు ఫోన్ చేతిలో లేకపోతే క్రైయింగ్, అగ్రెషన్, టాంట్రమ్ చేస్తాడు. ఎందుకంటే బ్రెయిన్కి డోపమైన్ కావాలి. ఇది ఎగ్జాక్ట్లీ డ్రగ్ విత్డ్రావల్ లాంటిదే. రీసెర్చ్ చెప్తోందేమిటంటే, ఎక్సెసివ్ స్క్రీన్ టైం వల్ల ఏడీహెచ్డీ లక్షణాలు పెరుగుతున్నాయి, డిప్రెషన్ మరియు యాంగ్జైటీ పెరుగుతున్నాయి, సోషల్ స్కిల్స్ తగ్గిపోతున్నాయి, లాంగ్వేజ్ డెవలప్మెంట్ డిలే అవుతోంది. బ్రెయిన్ మాత్రమే కాదు, ఫిజికల్గా కూడా డ్యామేజ్ జరుగుతోంది. మయోపియా, దూరపు చూపు 2050 నాటికి వరల్డ్లో 50% మంది పిల్లలకి గ్లాసెస్ అవసరమవుతాయని రీసెర్చర్స్ చెప్తున్నారు. కారణం ఎక్సెసివ్ స్క్రీన్ టైం. స్లీప్ ప్రాబ్లమ్స్ 67% టీన్స్ రాత్రి ఫోన్ వల్ల సరిగ్గా నిద్రపోలేదు. స్లీప్ లేకపోతే గ్రోత్ హార్మోన్ రిలీజ్ కాదు, మెమరీ ఫామ్ అవ్వదు, పిల్లల డెవలప్మెంట్ కంప్లీట్గా జరగదు. ఓబీసిటీ స్క్రీన్ టైం పెరిగే కొద్దీ ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది. ఇండియాలో చైల్డ్హుడ్ ఓబీసిటీ కేసెస్ గత 10 సంవత్సరాల్లో 3 రెట్లు పెరిగాయి. ఇప్పుడు మోస్ట్ డేంజరస్ ఎఫెక్ట్ గురించి చెప్తాను. వర్చువల్ ఆటిజం. వర్చువల్ ఆటిజం అంటే రియల్ ఆటిజం కాదదు. కానీ ఫోన్ వల్ల పిల్లవాడు ఆటిజం లాంటి సిమ్టమ్స్ చూపిస్తాడు. ఐ కాంటాక్ట్ చేయడు, మాట్లాడటం డిలేడ్ అవుతుంది, రియల్ వరల్డ్తో కనెక్ట్ అవడు, రెపిటేటివ్ బిహేవియర్స్ చేస్తాడు. గుడ్ న్యూస్ ఏమిటంటే ఇది రివర్సబుల్. ఫోన్ తీసేస్తే అవుట్డోర్ యాక్టివిటీస్ పెంచితే సిమ్టమ్స్ తగ్గుతాయి. కానీ అర్లీగా క్యాచ్ చేయడం అవసరం. ఇప్పుడు సొల్యూషన్స్ చెప్తాను. ప్రాబ్లం చెప్పి సొల్యూషన్స్ ఇవ్వకపోతే అర్థం లేదు కదా. సొల్యూషన్ 1, పేరెంట్స్ ఫస్ట్. మీరు ఫోన్ చేతిలో పట్టుకుని పిల్లవాడికి ఫోన్ ఇవ్వద్దని చెప్పడం హిపోక్రసీ. పిల్లలు అబ్జర్వర్ చేస్తారు. మీరు మారితేనే వాళ్ళు మారతారు. సొల్యూషన్ 2, రీప్లేస్మెంట్ యాక్టివిటీస్. ఫోన్ తీసేయటం మాత్రమే చాలదు, బదులుగా ఏదైనా ఇవ్వాలి. అవుట్డోర్ గేమ్స్, బుక్స్, డ్రాయింగ్, కుకింగ్తో హెల్ప్ చేయించడం. సొల్యూషన్ 3, స్క్రీన్ ఫ్రీ జోన్స్. బెడ్రూమ్లో, డిన్నర్ టేబుల్ దగ్గర అబ్సల్యూట్లీ నో ఫోన్స్. ఫ్యామిలీ టైం సెక్రెట్గా మానిటర్ చేయండి. సొల్యూషన్ 4, గ్రాడ్యువల్ రిడక్షన్. ఒకేసారి ఫోన్ పూర్తిగా తీసేయకండి, టాంట్రమ్స్ వస్తాయి. గ్రాడ్యువలీ రిడ్యూస్ చేయండి. రోజుకి 30 నిమిషాలు తగ్గించండి. సొల్యూషన్ 5, టెక్ ఫర్ టెక్. స్క్రీన్ టైం యాప్స్ యూజ్ చేయండి. ఆండ్రాయిడ్లో డిజిటల్ వెల్బీయింగ్, ఐఫోన్లో స్క్రీన్ టైం సెట్టింగ్స్ యూజ్ చేసి లిమిట్స్ పెట్టండి. మీ పిల్లవాడు ఈరోజు ఫోన్ అడిగినప్పుడు మీరేం చేస్తారు? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క షేర్ చేయండి. ఆ షేర్ వల్ల ఒక పిల్లవాడి లైఫ్ మారవచ్చు. లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో ఇంపార్టెంట్ టాపిక్తో వస్తాను.